అందరికీ నమస్కారం. ఇటీవల కేరళ రాష్ట్రంలో వయనాడ్ జిల్లాలో భారీ ప్రకృతి విపత్తు జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. అది జరగడానికి కారణం ఎవరయ్యా అంటే ఈ మనుషులే. ముఖ్యంగా రాజకీయ నాయకులు. ఇది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే పశ్చిమ కనుమలు చాలా సున్నితమైన ప్రదేశాలు. 2011లోనే శ్రీ మాధవ్ గాడ్గిల్ పర్యావరణవేత్త హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగదు, ఎలాంటి చెట్లను నరకొద్దు అని ఏనాడో చెప్పడం జరిగింది. కానీ ఆయన మాటలను ఏ రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా మైనింగ్ చేసి భారీ భారీ వృక్షాలను నరికేసి అక్కడ వాళ్ళు నివాస యోగ్యమైన ఇల్లును నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా ఫ్యాక్టరీలను కూడా ఎన్నో స్థాపించడం జరిగింది. అట్లా పర్యావరణం అక్కడ ఉన్నటువంటి ఎకాలజికల్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. దీనికి అంతటి కారణం ఎవరంటే ఇంట్లో 100% రాజకీయ నాయకుల ప్రభావం వల్లనే ఇది జరిగింది. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు అక్కడ ఆల్రెడీ పర్యావరణ సమస్య ఉందని మాధవ్ గాడ్గిల్ హెచ్చరించింది ఎవరు కూడా పట్టించుకోకుండా ఇష్టం ఉన్నట్లు చెట్లు నరికేయడం, ఇష్టం ఉన్నట్లను రోడ్లు నిర్మించడం, ఇష్టం ఉన్నట్లు టూరిజం ఫారెస్ట్లో డెవలప్మెంట్ చేయడం అంటే ఇది చాలా తప్పిదం. దీనికి అంతటి కారణం ఎవరంటే 100% రాజకీయ నాయకులు. కాబట్టి ఇలాంటి ప్రకృతి విపత్తులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం, హడావిడి చేయడం, అయ్యో ఇది ఎట్లా జరిగి అంటే మీరు చేసిన ఎవరు మాట వినలేరు. అక్కడ పర్యావరణ విపత్తు సంభవిస్తుందని ఎవరు కూడా కనీసం పట్టించుకోలేరు. కాబట్టి ఈ విధంగా జరిగింది. కాబట్టి ఇకనైనా అక్కడ ఇంకా ఇది ఓన్లీ చిన్న శాంపిల్ మాత్రమే. ఇంకా అక్కడ పర్యావరణ సమస్యలు చాలా విపత్తు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇకనైనా మేల్కొని ప్రభుత్వాలు మరియు పౌరులు మేల్కొని ఎకలాజికల్ సిస్టమ్ అంతా మనం డ్యామేజ్ కాకుండా ఎన్విరాన్మెంట్ని కన్జర్వ్ చేసుకుంటా మనం జీవన సాగిస్తేనే పర్యావరణం బాగుంటుంది. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్.